నేను ఇప్పుడు అదే అంటున్నాను. అప్పుడు కనుక అమ్మ సినిమాలు వద్దు ఏమొద్దు, చక్కగా మంచి ఫ్యామిలీ వస్తే పెళ్లి చేసి పంపిద్దాం అని అనుకుంటే మీరు అసలు ఎక్కడుండేవారు అనిపిస్తుంది నేను నాకు. 10th క్లాస్ ఫెయిల్ అయ్యి ఉన్నప్పుడు విశ్వనాథ్ గారి మేనల్లుడు వాళ్ళ ఇంట్లో అద్దెకున్నాము మేము గుంటూరులో. అతను మెడికల్ రిప్రజెంటేటివ్ సుబ్రహ్మణ్యం అని అమలాపురంలో చేసేవారు. వాళ్ళు వచ్చి అడిగారమ్మ సంబంధం చేసుకుంటామని. నాన్న సరే అనేసి తలకాయ ఊపి నిశ్చితార్థం రోజున రాకుండా ఎటో వెళ్ళిపోయారు. అయ్యో. అప్పుడు మా ఆడపల్లి వాళ్ళకి ఎంత ఇది ఉంటే మగపల్లి వాళ్ళ మాకెంత ఉండాలని ఆ సంబంధం తప్పిపోయింది. లేకపోతే ఆ 10th క్లాస్లోనే ఆ సంబంధం కుదిరి చేసేసుకొని ఆ పిల్లలతో వంట చేసుకుంటూ ఆ మొగుడికి వండి పెట్టుకుంటూ అలా ఉండేదాన్ని. అది విచిత్రం అనిపిస్తుంది నాకు. తర్వాత విశ్వనాథ్ గారు నేను మూవీలోకి వచ్చిన తర్వాత కూడా దెప్పి పొడిచిన సందర్భాలు ఉన్నాయి. పెద్దవారు ఉండాలి ఆయన ఏదో గురుబ్రహ్మలాగా. ఒక తాళి తీసి పడేసే సీను శ్రీకాంత్ లయ ఏవిఎస్ గారితో నేను ఏవిఎస్ భార్యాభర్తలు. తాళి తీసి మొహాన్ని వేస్తుందమ్మా. అరే ఫస్ట్ టేక్ ఓకే చేసేవే, నీకు తాళి తీసి వేసేయడం అలవాట అని అడిగారు. టక్కున అసలు ఎంత బాధగా ఉంటుంది. ఎస్, చాలా ఆయనకు ఉండిపోయింది. అది ఆ మేనల్లుడికి సంబంధం కుదరలేదు అనేది ఉండిపోయింది. కాదు, సంబంధం లేదు కూడా. అయినా కూడా అంత పెద్దవారు అంత విజ్ఞానులు కూడా ఆ సందర్భంలో ఆ మాట అనడం నేను చాలాసార్లు తలుచుకున్నా. అది ఏమల్లా నేను మేకప్ రూమ్లోకి వెళ్ళి ఒక 2 కనీటి బొట్లు రాల్చేసి మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకున్నా, పెద్దవారు పితృ సమానులు అనేసి. అలా నన్నేమో ఆయన ఎంకరేజ్ చేయాల. బ్రాహ్మలమ్మాయి, డిగ్రీ చదువుకున్నావు, మంచి డాన్సర్వి, మంచివాడిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా, వేషాలు అవసరమా అని ఆయన అన్నారు. అభిమానం ఉండొచ్చు మనసులో. కానీ మిమ్మల్ని చూస్తే నాకు ఇప్పటికీ నిజం చెప్తున్నాను, అంటే మీరంటే నాకు అపారమైన గౌరవం ఉంది, ప్రేమాభిమానం ఉంది. కానీ ఇప్పటికీ నాకు 35, 38 కనిపిస్తుంది. కానీ అమ్మ నేను పిలవలేకపోతున్నాను. యాక్చువల్లీ నా ఫ్రెండ్ లేదంటే నాకు అలా అనిపిస్తారు. మీరు నిజంగా చెప్తున్నాను. అందుకని నేను మళ్ళీ జూలై 5th వస్తే 59 నుండి 60లోకి అడుగు పెడతా. అసలు ఎక్కడన్నా ఉన్నారా? మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈశ్వరానుగ్రహం అమ్మా, ఈశ్వరానుగ్రహం నిజంగా. నేను అలాగే నేను శరత్ బాబు గారు లాంటి వాళ్ళని చూస్తే నేను అలాగ ఆశపడతా. అబ్బా ఆయనకు నియర్లీ 70 ఎంత ఆరోగ్యంగా ఉంటారో, ఎన్ని యాత్రలైనా అలాగ నడిచెక్కుతారు ఆయన. ఎంత దూరమైనా, ఎంత కొండలైనా సునాయాసంగా. అలాంటి ఆరోగ్యాన్ని ఆయన అనుకుంటూ ఉంటాను నేను. నిజంగా భగవంతుడు. కొంతమందిని చూస్తే అనిపిస్తుంది, అది చిన్న జలస్ ఉంటుంది. అబ్బా అంత ఆరోగ్యం మనకి లేదేంటి అనిపిస్తుంది. పోనీలే వాళ్ళైనా ఆరోగ్యంగా ఉన్నారు. మనం చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అంతే. కానీ ఒక డ్యాన్స్ స్కూల్ కూడా పెట్టాలని మీరు చాలా ఆశపడి అనుకున్నానమ్మా. అప్పుడు ఆ వ్యాంపు వేషాలు వేయడంతో పేరెంట్స్ పిల్లల్ని ఎంతవరకు పంపిస్తారో, ఈవిడేం క్లాసికల్ డాన్స్ నేర్పుతుందో, నాకు నేనే ప్రశ్న. బాలసుబ్రహ్మణ్యం గారి పాటలాగా నాకు నేనే సమాధానం. వద్దులే మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారు అనేసి. శోభానాయుడు గారితో బ్యాలేస్ మొదలుపెట్టాక ఈ వెంకటేశ్వర స్వామి లాగా, కృష్ణ తులాభారంలో కృష్ణుడిలాగా ఇవన్నీ వేసి నేను మేకప్ తీసేదాకా వాళ్ళకి తెలిసేది కాదు జయలలిత ఈ వేషం వేసింది అని. అది నేను ఎప్పుడు శోభానాయుడు గారిని, మేడం నాకు ఒక లేడీ గెటప్ ఇవ్వండి, ఈసారి సత్యభామ కానీ ఏదైనా పద్మావతి కానీ ఇవ్వండి అంటే ఆవిడ సస్సేమిరా, ఆవిడ ఆకలింపు చేసేసుకున్నారు ఆ క్యారెక్టర్లన్నీ. ఎప్పుడు జెంట్స్ క్యారెక్టర్లో ఇచ్చేవారు కానీ లేడీ క్యారెక్టర్స్ ఇచ్చేవారు కాదు. అది విసుగొచ్చి అంతా అయిపోయేదాకా గుర్తింపు రావడం లేదని అలా వదిలేశాను. ఇక ప్రాక్టీస్ వదిలేశాను. కొన్నాళ్ళు ఈ కరోనా టైంలో, కోవిడ్ టైంలో ఎదురుకుండా పిల్లలకి వాళ్ళకి డాన్స్ నేర్పారు, క్లాసు తీసుకునేదాన్ని. ఎదురుకుండా ఐటీ అమ్మాయి వాళ్ళంతా వచ్చి చేశారు. తర్వాత నాకు షూటింగ్స్ స్టార్ట్ అయ్యి నేను షూటింగ్స్ బిజీలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి రావడానికి భయపడ్డారు. మీ షూటింగ్లు అన్నీ తిరిగి వస్తుంది, ఎక్కడ కోవిడ్ వస్తుందని అట్లా మానేశారు. అలా ఆ ప్రాక్టీస్ పోయింది. అన్నీ అంతే, అన్నీ మధ్యస్థంగా ఆగిపోవడమే. విల్ పవర్ అనేది కంటిన్యూ అవడల్లా, అది ఎంత సాధన చేసినా అవడల్లా. అది ఇంకా అవుతుందా అవదా తెలీదు. కూర్చొని చేసుకుంటూ ఉంటాం మెడిటేషన్. విల్ పవర్ కావాలని. కావాలంటే కాదుగా, సాధన కూడా చేయాలి కదా. మీకుందండి, మీకుంది కాబట్టే నిజంగా ఇప్పటికీ మీరు అన్నీ తట్టుకుని ఇంత ఆ ముఖం మీద అదైతే వాస్తవం. తట్టుకుంటా, ఏది నేను సీరియస్గా తీసుకోను. ఇప్పుడు ఇంత కాలానికి ఇన్ని ఒడిదుడుకులు చూసినా, ఎంత మోసపోయినా, అన్ని రకాలుగా
చావు అనేది మాత్రం నా మైండ్లో రానేలేదు. చచ్చిపోవాలని, బ్రతికి సాధించు. ఎవరికైనా అదే చెప్తాం. నేను భరణి గారు తీసింది కూడా కీ అనే సినిమా. అవునండి. జిడ్డు కృష్ణమూర్తి గారి క్యాప్షన్. 100 చావుల కన్నా ఒక బతుకు గొప్పదో ఏదో క్యాప్షన్ ఆయన. నేను తప్పు చెప్పకూడదు, గుర్తు రావడల్లా ఇప్పుడు. అలాంటి ఒక సినిమా తీసి ఒక రైటరు, దిలీప్ అనే రైటరు, ఇప్పటికీ నాకు అమ్మ అమ్మ అని పెడుతూ ఉంటాడు. నువ్వు ఎలాగ వాయిస్ మెసేజ్లు పెడతావు, అమ్మ అని అంత ఆత్మీయంగా పిలుస్తే అలాగే మీరు పెట్టిన భిక్షమ్మ ఇది, ఈ ప్రాణభిక్ష, ఇప్పుడు చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ మంచిగా పొజిషన్లో ఉన్నాడు తను. ఒక వారం ముందర చనిపోవాలనుకున్న అతను మా కీ మూవీ చూసి, ఆ షార్ట్ ఫిలిం చూసి అతను ఆ ఆలోచన నుంచి విరమించుకొని ఇప్పుడు భార్య బిడ్డలతోటి ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. ప్రతిరోజు పెడతాడు ఆయన, మీరు పెట్టిన ప్రాణం, మీరు పెట్టిన ప్రాణం అనేసి. ఏమి లేదండి, మీకు ఆయుష్ ఉంది, ఇంకా ఏదో సాధించాలి, అందుకే మిమ్మల్ని భగవంతుడు తీసుకెళ్ళలేదు అంటూ ఉంటా. అతిశయోక్తిగా ఉంటుంది ఇవన్నీ చెప్పుకుంటే. నాకు ఎల్బి శ్రీరామ్ గారు చాలా షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. అవును, నేను అనుకున్నాను యాక్చువల్లీ ఆయన ఎవరెవరినో ఆర్టిస్టులు తీసుకొస్తాను. అవును, నేను కూడా మొన్న చూసానమ్మా. మీరున్నారు కదా, నన్ను ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదురా. అసలు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎవరైనా సరే ఒక సినిమా తీసేటప్పుడు సోన్స్ వాళ్ళు ఉన్నారన్న విషయం మర్చిపోతారేమో, అందువల్ల గుర్తురామేమో తెలియదు మరి. నేను మొన్న ఏదో చూసా, ఏజ్కి సంబంధించిన సబ్జెక్ట్ ఏదో. అవును, ఆ ఏజ్లో బ్రేకప్ ఏంటో ఏదో చూసే, అరే ఈయన మంచిగా చేస్తున్నారే అనుకున్నాను నేను. నన్ను ఎందుకు పిలవరు, కరెక్ట్ ఇవాళ గుర్తు చేసావు. మొన్న 3 days బ్యాక్ అనుకున్నాను నేను, అదేదో చూసి ఆ వీడియో క్లిప్ యూట్యూబ్లో. మనం కూడా చేయొచ్చు కదా, చిన్న చిన్నవి బాగుంటాయి. నేను ఒకటి చేశాను, నాగబాబు గారి దగ్గర రాజా అని ఒక అబ్బాయి ఉంటాడు. వాడు ఒక వెబ్ సిరీస్ తీశాడు, 5 episodes 6 episodes. రామానాయుడు గారి ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న పిల్లలమ్మ. మొన్న డబ్బింగ్కి వెళ్ళాను. అది మోస్ట్ ఎలిజిబుల్ సింగిల్స్ ఏదో దాని పేరు. అసలు ఎంత చక్కగా తీశారో. మొన్న డబ్బింగ్ చెప్తే నేను స్టార్టింగ్ షాట్ నుంచి ఎండ్ షాట్ వరకు అబ్బాయిని మెచ్చుకుంటూనే ఉన్నా. కిరణ్ అని అతని డైరెక్టర్. ఎంత బాగా చేసావు కిరణ్, ఎంత న్యాచురల్ లైట్, ఎంత న్యాచురల్. నన్ను నేను చూసుకుంటే ఆ జయలలిత గారిని చూసుకున్నట్టు అనిపించింది నాకు. అంత న్యాచురల్గా ఉన్నా నేను. ఉంటే ఆ రాజా ఎక్కడో దుబాయ్ కంట్రీస్లో ఎక్కడో జాబ్ చేస్తున్నాడు. తను నాకు వాయిస్ మెసేజ్ పెట్టాడు, అమ్మ డబ్బింగ్ చెప్పారట, ఎలా ఉంది, మీరైతే నిర్మహమాటంగా చెప్తారు, దాచరు, నేను మళ్ళీ నేర్చుకుంటాను, తప్పుల నుంచే కదా మరి నన్ను నేర్చుకుంటానంటే అసలు ఇంత వంక పెట్టడానికి లేదు రాజా. నన్ను నేను అంత అందంగా, అంత సింపుల్గా, అంత మంచి క్యారెక్టర్లో చాలా కాలం తర్వాత చూసుకున్నాను. వాడికి తల్లిగా చేశాను నేను. అసలు నీకు చెప్పడానికి ఏమీ లేదు, నువ్వు ప్రొసీడ్ అయిపోవడమే, నువ్వు ఇంకా నీకు మంచి సబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పాను. ఎంత నచ్చిందో నాకు, చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. అంత బాగా తీశారు అది. అస్సలు ఏమీ లేదు. ఈ లిప్స్టిక్ కూడా వేసుకోలేదు నేను. ఇప్పుడు వచ్చేటప్పుడు మరి అంత ఫ్లాట్గా ఉంటుందని కొంచెం న్యాచురల్ బ్యూటీ. నిజం చెప్పాలంటే మీకు అసలు ఏ మేకప్ ఇష్టం లేదు. టీవీలో నగలేసేసుకోమంటారు, పడుకునేటప్పుడు కూడా నగలేసుకోవాలి, ఫుల్ మేకప్తో పడుకోవాలి. అది ఆ సీరియల్ కూడా శ్రీరామ్ నాకు చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు తను నాకు మళ్ళీ చేయూతనిచ్చినట్టుగా, అమ్మ మీరు చేయాలి, ఇలా కూర్చోవద్దు ఇంట్లో, మీరు ఆలోచిస్తూ ఉంటారని చాలా అభిమానంగా పిలిచాడు ఆ పిల్లాడు. దానికి అంతే మంచి పేరు వచ్చింది. నేను తిరుపతి కానీ ఎక్కడికైనా వెళితే దర్శనానికి ఏర్పాట్లు ఉంటాయి, ఎప్పుడు అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, కానీ మామూలుగా వెళ్ళి చూడడమే అట్లా లైన్లో. ప్రేమ ఎంత మధురమో, ఆర్యవర్ధన్ తల్లి అని చెప్పి నన్ను ఒక పక్కన నుంచోబెట్టేసి దేవుడు ముందర అలా చూపించారమ్మా. నాకు ఎంత ఆనందం వేసిందో నిజంగా. ఇన్ని వందల సినిమాలు చూస్తే కూడా రాని గుర్తింపు అలాగ నుంచోబెట్టి చూపిస్తే వచ్చిన వెంటనే వీడి షెడ్యూల్, డైరెక్టర్ని హక్ చేసేసుకున్నాను, శ్రీరామ్ని హక్ చేసేసుకున్నాను. ఏంటమ్మా అంటే ఆర్యవర్ధన్ తల్లి అంటే నాకు ఎంత మంచి దర్శనం లభించిందో తెలుసా అంటే వాడు కళ్ళమ్మడి నీళ్ళు తిప్పుకున్నాడు. అలాగా ఆ ఒక్క సీరియల్ చేస్తూ వచ్చానమ్మా ఇప్పటిదాకా. ఇంకేం సీరియల్స్ ఒప్పుకోవడాల. త్రినయనిలో ఏదైనా గెస్ట్గా అడుగుతారు, మంచి క్యారెక్టర్ ఎప్పుడన్నా పెద్దమ్మలాగా. మన శాంతబయటికి వరప్రసాద్ రెడ్డి గారు అయితే వీరాభిమాని ఒక కాలంలో ఆ త్రినయని సీరియల్కి. తర్వాత ఆయన తప్పప్పులు చెప్పడం స్టార్ట్ చేసేసరికి వాళ్ళందరూ ఆయనకు భయపడి ఫోన్లు అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారు, ఆయన చూడడం మానేశారు. ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటారు చేసి, నువ్వు వచ్చినంతసేపు బాగుందమ్మా, నీ క్యారెక్టర్ పెంచమనమ్మా, ఆ రైటర్ ఎవరో చెప్పమ్మా, నేను రిక్వెస్ట్ చేస్తానని. అంత పెద్ద ఆయనకి ఏం అవసరమమ్మా, నీ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా పాజిటివ్గా ఉంది, బాగుందని. వాళ్ళు అదే చెప్పారు, మీ క్యారెక్టర్ వచ్చిన ఆ కాసేపు కొంచెం మాకు రేటింగ్ పెరుగుతుందండి. నిజమా అనుకున్నాను. ఎవరు చెప్పరు కదా,
అంటే మీకు అందులో ఇచ్చిన క్యారెక్టర్ మీ యాక్షన్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఆత్రేయ ఉంటుంది. రెగ్యులర్ సీరియల్స్లో ఉండే ఆ డ్రామా ఉండదు యాక్చువల్లీ. మూవీస్ అయితే ఏమీ రావడం లేదు, నాకు అప్రోచ్ అవ్వడానికి ఎవరు తెలియదు, ఏమీ రావడం లేదు. ఎప్పుడైనా ఇలాగ ఆ ఒక సీరియల్ రెగ్యులర్గా కంటిన్యూ చేయడం, ఆ సీరియల్ అయిపోతే కూడా ఇంకా చేయకూడదని నిర్ణయం చేసుకున్నాను. నచ్చడల్లా చాలా ఆర్టిఫిషియాలిటీ సీరియల్స్, జనాలు తిడుతూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. మంచి సినిమా మంచి క్యారెక్టర్ వస్తే చేస్తారండి? తప్పకుండా చేస్తా. రేపేదో భీమవరంలో మూవీ తను ఆర్జీవి దగ్గర డైరెక్షన్ చేసిన అబ్బాయి, అతని పేరు దిలీప్ ఏదో, అమ్మవారి సినిమాలో రమ్యకృష్ణ గారి లాగా ఒక క్యారెక్టర్ ఆ ఊళ్ళో ఒక భక్తురాల్లాగా ఆ క్యారెక్టర్ ఏదో అడిగారు. రేపు 6th ఎప్పుడో వెళ్తాను అనుకుంటా అవుట్డోర్ భీమవరం. నిజంగా మీరు ఎప్పుడు ఇదే చక్కటి నవ్వుతోటి ఇలాగే ఆయుర ఆరోగ్యైశ్వర్యాలతో ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇంకా మంచి సినిమాలు ఇప్పుడు ఇక్కడి నుంచి మీ సెకండ్ ఇన్నింగ్స్ అన్నట్టుగా మంచి క్యారెక్టర్స్ రావాలి. నేను అసలు నీకు ఇంటర్వ్యూ ఇవ్వను అని చెప్పి రావడము, మదర్స్ డే అనేసి, మదర్కి ఒక డే అనేది లేదు, ఎప్పుడు మదర్స్ డేనే. అది పక్కన పెడితే చూద్దాం, నువ్వు అన్నట్టు నీ విష్ ఈ ఇంటర్వ్యూ చూసి ఎవరైనా ఇస్తే అంతకంటే ఐ డ్రీమ్ వారికి ధన్యవాదాలు తెలుపుకోవడానికి. నా నాలుగు మీద మచ్చలు ఉన్నాయి మ్యామ్, నేను అంటే జరుగుతుంది. మంచి పలుకు. మీకు చాలా మంచి క్యారెక్టర్స్, న్యాచురల్ క్యారెక్టర్స్ డెఫినెట్గా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీరు ఎప్పటికీ ఇలా ఈ చిరునవ్వు చెరగకుండా ఆయుర ఆరోగ్యైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా థ్యాంక్ యూ అంజలి. ఈ మదర్స్ డే సందర్భంగా అన్నాను, మాట తప్పట్లేదు కాబట్టి మిమ్మల్ని ఇంక ఇబ్బంది పెట్టట్లేదు. కొన్ని చెప్పేశాను కూడా, అందుకే ఇంక ఇబ్బంది పెట్టను మిమ్మల్ని. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.